చాలు మనము ఈ వారం 4వ అధ్యాయం చివరి భాగాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఈ నెలలో మనకి 5 వారాలు ఉన్నాయి. మీకు మిస్ అయిన ఏదైతే హీబ్రూ క్లాస్ ఉందో అది రేపు నిర్ణయించుకుని మీరు అందరికీ ఎప్పుడు అనుకూలంగా అది ఒక ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పస్కా పండగకి అంటే నూతన సంవత్సరం రాబోతుంది ఏప్రిల్లో, కాబట్టి దానికి కూడా అందరూ సిద్ధపడాలని కోరుతున్నాను. మనం పోయిన వారం 19వ వచనం వరకు 4వ అధ్యాయంలో 19వ వచనం వరకు చూశారు. అప్ టు 19th. ఇక్కడ 20th వర్స్ 20వ వచనం ఒకసారి చదవండి. 20 వచనం 20. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాను. ఇక్కడ జరిగిపోయిన వాటిని ఆయన చెప్తున్నాడు. 19వ వచనంలో ఏమంటున్నాడు? బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు. జాగ్రత్త. దేని గురించి జాగ్రత్తగా ఉండాలి? సృష్టిని పూజించకుండా ఉండాలి. సూర్యుడిని కానీ, చంద్రుడిని కానీ, నక్షత్రాన్ని కానీ. చాలా మంది ఏం చేస్తారు మన దేశంలో, ఇన్ ఇండియా మెనీ పీపుల్ డూ సూర్య నమస్కార. పొద్దున్న లేచి సూర్యుడికి దండాలు పెడతారు. సూర్యుడు వెలుగులో నిలబడటం వేరు, సూర్యరశ్మి ద్వారా మనం శక్తిని పొందటం వేరు, సూర్యుడి ద్వారా వెలుగును పొందటం వేరు. కానీ సూర్యుని మొక్కటం వేరు. సన్ ఈజ్ నాట్ ఎ గాడ్. కాబట్టి ఇక్కడ సూర్యుని కానీ, చంద్రుని కానీ, నక్షత్రాలు కానీ, స్టార్స్, యూ షుడ్ నాట్ వర్షిప్ దెమ్. కాబట్టి యూ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ద పీపుల్ ఆఫ్ గాడ్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మన చుట్టుపక్కల అందరూ కూడా విగ్రహాలను పూజిస్తూ ఉంటారు, ప్రకృతిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి ప్రకృతిని మనము పూజించకూడదు అనే విషయాల్ని గమనించాలి. ఇశ్రాయేలీయులకి ఏమని చెప్తున్నాడు? రేపు మనకు కూడా దేవుడు అదే విషయాన్ని తెలియచేస్తున్నాడు. డోంట్ వర్షిప్ ద, యు షుడ్ నాట్ వర్షిప్ ద క్రియేషన్. కాబట్టి ఇవాళ మ్యాన్ ఈజ్ వర్షిపింగ్ ద క్రియేషన్. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏమంటున్నాడు? హీ హ్యాడ్ రిడీమ్డ్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే ద లార్డ్ హ్యాస్ టేకెన్ యూ అండ్ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ద ఐరన్ ఫర్నేస్. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఐరన్ ఫర్నేస్? తెలుగులో ఏమనుంది? ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించను. వాట్ ఈస్ ద ఇనుప కొలిమి? చెప్పండి. ఐరన్. వాట్ ఈస్ ద ఐరన్ ఫర్నెస్? ఈజిప్ట్, ఐగుప్తు దేశము. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది? ఇనుప కొలిమిలాగా ఉన్నది. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఐరన్ ఫర్నెస్? ద ఐరన్ విల్ బి బర్న్డ్, ఇట్ విల్ బి మెల్టెడ్. అది కరిగిపోయేంత వరకు దాన్ని వేడి చేస్తారు. భరించలేని వేడి అంటే తన యొక్క స్థితిని కోల్పోతుంది. ఐరన్ విల్ లూజ్ ఇట్స్ సాలిడ్ స్టేట్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ, చెప్పండి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విచ్ స్టేట్? When iron is heated, the solid state will be converted into so many liquid state. Liquid state. It will become a liquid. So liquid can achieve any state.
ద్రవ రూపంలో ఉన్నది ఏ ఆకారైనా పొందవచ్చు. అంటే దీని అర్థం ఏంటి? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు వారి యొక్క ఉనికిని కోల్పోయారు. దే హ్యావ్ లాస్ట్ దేర్ ఐడెంటిటీ. ఇది మనం గమనించాలి. ఇనుప కొలిమిలో ఉన్న కష్టాల వల్ల వాళ్ళకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. భారతదేశంలో కూడా ఇవాళ మరి ఇప్పుడున్న ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? పేపర్ పోయిందమ్మా. వాళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు? రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారు. చూడండి ఎంత భయంకరమైన స్థితి. మీ వాయిస్ మాకు వినప్పుడు డిస్టర్బెన్స్ అవుతున్నాయి. అది మీరు సైలెన్స్ లో పెట్టుకోండి. బైబిల్ చదివేటప్పుడే ఆన్లైన్ చేసుకోండి. ఇక్కడ ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ ఎనీ పార్టీ కెన్ గెట్ ద పవర్. ప్రజలు ఆమోదించిన ఏ పార్టీ అయినా సరే అధికారంలోనికి రావచ్చు. బాగా వినండి, బాగా గమనించండి. క్రైస్తవులు అసలు పట్టించుకునే అంశాలు చెప్తున్నాను నేను. అధికారంలోనికి రావాలి అంటే, ఒక పార్టీ అధికారంలోనికి రావాలి అంటే ఇట్ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోనికి రావాలి. రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని అధికారంలోనికి వచ్చి, నౌ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ చేంజింగ్ ద కాన్స్టిట్యూషన్. నోబడీ కెన్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నో గవర్నమెంట్ కెన్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏవైనా కొన్ని కాలమాన పరిస్థితులు బట్టి చిన్న చిన్న మార్పులు చేయొచ్చు, బట్ యూ కెనాట్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు పేరే మార్చేసాడు వీడు. హూ ఇస్ దిస్ పర్సన్? ఈ అధికారంలో ఉండే పార్టీకి ఎవడిచ్చాడు అధికారం? ఏమనంటే మాకు మెజారిటీ ఉందన్నాడు. ఈవెన్ దో యూ హ్యావ్ మెజారిటీ, యూ కెనాట్ చేంజ్. కాబట్టి తమకు లేని అధికారాలను కూడా ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ క్రైస్తవులు మాకు సంబంధం లేదనుకుంటున్నారు. ఒకవేళ ఆ విధంగా అనుకుంటే క్రైస్తవులు, రేపు క్రైస్తవుల పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుంది. ఆ ఇనుపు కొలువులోకి వెళ్ళిపోతారు. దే విల్ ఎంటర్ ఇన్ టు ద ఐరన్ ఫర్నెస్. భారతదేశంలో కూడా. కాబట్టి బాగా గమనించాలి. దేవుడి లోకములో మనకిచ్చిన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు నాకు ఉన్నదే. నీకు ఇచ్చిన స్వేచ్ఛను అపవాది అనుచరులు వచ్చి లాక్కెళ్ళిపోతా ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోకూడదు. యు షుడ్ నాట్ కీప్ క్వైట్, యు షుడ్ రెసిస్ట్ దెమ్. వారిని వ్యతిరేకించాలి. ఇది వాక్యం చెప్తుంది. అపవాదిని ఎదురించుడి. అప్పుడు ఏమవుద్ది? అపవాదిని ఎదురించుడి. ఎక్కడుంది అది? ఎవరైనా చెప్తారా? అపవాదిని ఎదురించుడి, అప్పుడు కూర్చేయరా ఎవరను, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఉంటుంది. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఉంది వాక్యంలో. అది నాకు కొటేషన్ సడన్గా గుర్తురాట్లా. కాబట్టి we should resist Satan. అపవాదిని మనము ఎదిరించాలి. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలుగా ఉన్న మనము అపవాదిని ఎదిరించాలి. మరి ఇక్కడ నశించిపోయే స్థితిలో ఉన్న వినబడతలేదు.
దేవుడు తను చెప్పిన మాటను వినకపోతే వస్తుంది. The Lord was angry with me for your sake. మీ గురించి దేవుడు నా మీద కోపడ్డాడు, మీరు చేసిన తప్పును బట్టి దేవుడు నా మీద కోపడ్డాడని వాళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి నేను యోర్దాను నది దాటను, నేను యోర్దాను యువతలే ఉంటాను, నాకు మీ వల్ల నేను శపించబడ్డాను అనే విషయాన్ని మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. కాబట్టి నాయకుడు తన ఇక్కడ ఏమన్నాడు, మోషే వాళ్ళ మీద నెపం చూపిస్తున్నాడు, కానీ వాళ్ళు విసిగిచ్చినంత మాత్రాన నిన్ను కర్రబెప్పుడు బాగుతుంది. పనిచేయాలి, ఆలోచన ఉండాలి నాయకుడికి. కాబట్టి ప్రజలు సంఘములో కొన్ని శోధనలు ఎదురైనప్పుడు వాటికి సరి అయిన సమాధానాన్ని నాయకుడు వెతుక్కోవాలి, కానీ విసిగిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు అని ఇక్కడ వాక్యము హెచ్చరిక చేస్తుంది. యు షుడ్ నాట్ యాక్ట్ అగైనిస్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎనీ లీడర్, ఎనీ గాడ్ సర్వెంట్. ఇకపోతే 22వ వచనంలో అక్కడ నేను ఐ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ప్రామిస్డ్ ల్యాండ్, నేను ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించను అని చెప్పేస్తున్నాడు. 23వ వచనంలోకి చూసినట్లయితే అక్కడ ఏమనంటున్నాడు, మళ్ళీ చదవండి 23, 24. ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవలెను. 24. ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడినై ఉన్నాడు. God is a consuming fire. దేవుడు మరి సొదొమ గొమొర్రాల మీద ఏం చేశాడు, ఆయన అగ్నిని కురిపించాడు. కాబట్టి ఆయన కోపం వస్తే భూమిని కాల్చివేస్తాడు. ఆయన కోపము భయంకరమైంది. అలాగే ఆయన రోషము గల దేవుడు, జెలస్, గాడ్ ఆఫ్ జెలస్, ఏ జెలస్ గాడ్. ఆయనను తప్పించి వేరే ఎవరిని సేవించకూడదు, ఆయన చాలా రోషము గల దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన నిబంధన అంటే ఇక్కడ రిపీటెడ్లీ మోసెస్, ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ద లీడర్ of Israel is reminding మరలా గుర్తు చేస్తున్నాడు. చాలాసార్లు బోధకుడు లేదా సేవకుడు మరలా చెప్తే సంఘస్థులకి ఏమవుద్ది, ఎక్కడ దొరికేటండి బాబు, మాకు మళ్ళీ ఇదే చెప్పిందే చెప్తాడు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని అంశాలని అలా దేవుని ద్వారా దేవుడు చెప్పింది బోధకుడు చెప్పాలి. అదే విషయాన్ని మోషే గారు చెప్తున్నాడు. ఇక్కడ 23వ వచనంలో ఏమంటున్నాడు, మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి ఏ స్వరూపాన్ని చేసుకోకూడదు. వాట్ ఈస్ ద కోవనెంట్? నిబంధన ఏమిటి చెప్పండి? వాట్ ఈస్ ద కోవనెంట్? ఆజ్ఞలు. కోవనెంట్ ఏమిటి? అక్కడ నిబంధన ఏమిటి? నిబంధన నేను అడిగేది అగ్రిమెంట్. అక్కడ ఆజ్ఞలు ఉన్నాయి, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఇజ్రాయెల్ ఉన్నారు. పలకల మీద ఆజ్ఞలు ఉన్నాయి, కొండ మీద దేవుడు, కొండ కింద ఇశ్రాయేలీలు. ఇప్పుడు నిబంధన అంటే ఏంటి? వాట్ ఈస్ ద కోవనెంట్? ఆ 10 ఆజ్ఞల్ని గైకొంటాము, we will follow your commandments అని ఒప్పుకోవటాన్ని ఏమంటాము? నిబంధన.
పెళ్లి చేసుకునేటప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ ప్రమాణం చేస్తారు. కాబట్టి అది నిబంధనగా ఉంటుంది. ఆజ్ఞలు గైకుంటాము అని చెప్పటమే, ఆ ప్రమాణమే ఏమంటాము? నిబంధన, అగ్రిమెంట్, బెరీత్ అంటున్నాం. కాబట్టి మీరు ఆ నిబంధన మర్చిపోకూడదు. ఏంటి నిబంధన? ఆజ్ఞలు గైకుంటాము అని చెప్పారు మీరు. కావాలంటే మీరు అక్కడ నిర్గమాకాండము అక్కడ ఉంటుంది. ఇప్పుడు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో అక్కడ మనకి ఇశ్రాయేలీయులు అందరూ కూడా చెప్పిన మాటలు అక్కడ చూస్తాం. ఏమని? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో వాళ్ళు చెప్పిన మాటలు ఏమని చెప్పారు? అంటే దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోదుము అన్నారు. మేము గైకుంటాము అని వాళ్ళు అక్కడ ప్రమాణం చేస్తారు. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 3వ వచనం, 24:3 నిర్గమాకాండము 24:3. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులనన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చిరి. వాళ్ళందరూ ఎస్ వి విల్ అబైడ్, వి విల్ అగ్రీ అని వాళ్ళు ప్రమాణం చేశారు. దిస్ ఈస్ ద అగ్రిమెంట్. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రమాణం చేశారు. ఈ విషయం ఉండాలి, మీరు విగ్రహాలు చేసుకోకూడదు, ఆ యొక్క అగ్రిమెంట్ ని గుర్తుపెట్టుకోవాలి, ఆ నిబంధన గుర్తుపెట్టుకో. ఆయన కోపం కాల్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 21 నుంచి 24 వచనాల్లో మనం గనక చూస్తే తన యొక్క ఓటముల నుండి గుణపాఠం నేర్చుకోవాలని మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకి మోషే కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏంటి? నేను ఒక తప్పు చేశాను, మీ వల్ల నేను ఒక తప్పు చేశాను అని, అలాంటి తప్పులు మీరు చెయ్యొద్దు అని తన యొక్క తప్పుల విషయంలో, తన ఓటమి విషయంలో ఇశ్రాయేలులకి కొన్ని జాగ్రత్త అంశాలు చెప్తున్నాడు. తర్వాత ఇశ్రాయేలుకి బుద్ధి కలగడానికి దేవుడు మోషేను శిక్షించాడు. సంఘానికి బుద్ధి కలగటానికి దేవుడు ఏం చేశాడు? నాయకుడిని శిక్షించాడు. వాగ్దాన భూములకు వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు. ఆ తర్వాత మరి యెహోషువ వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 23-24 వచనాల్లో మనం ఆల్రెడీ ఏ స్వరూపం చేసుకోకూడదని మనము చూస్తున్నాము. ఇక్కడ దేవుడు మోషేకి ఇచ్చిన శిక్ష మనకు కూడా ఇస్తాడు. ఆ అవిధేయత ఉన్నప్పుడు శిక్ష ఎలా ఉంటుంది అనేది మనము గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12, హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ చాప్టర్ 12, 28-29, 28-29. హెబ్రీ 12, 28-29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము.
ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇక్కడ మోషే గురించి మనం చూస్తే ఆయన ఎటువంటి వాడు అంటే, ఆయన 3వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం, హెబ్రీ చాప్టర్ 3 వర్స్ 2. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. కాబట్టి మోషే వాజ్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. ఆయన దేవుని ఇంట్లో ఎంతో నమ్మకమైన వాడు. అయినప్పటికీ ఈవెన్ దో, కాబట్టి ఎంతటి విశ్వాసి అయినప్పటికీను, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినప్పటికీను మోషే కూడా తప్పు చేశాడు. అక్కడ ప్రజల గురించి మోషే తప్పు చేశాడు, ప్రజల గురించి మోషే శిక్ష కూడా పొందాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడు, ఇక్కడ పోస్టుడు పౌలు గారు, మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దేవుని యొక్క కృపను పొందుదాము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క శిక్షను కాదు మనం పొందాల్సింది, దేవుని యొక్క కృపను పొందుదాము, వినయము కలిగి ఉందాము అని చెప్తున్నాడు. వినయము, ఒబీడియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోషే దేవునికి విధేయత కలిగిన వాడే, కానీ ఒక తప్పు చేశాడు. మనం కూడా చాలా ఆజ్ఞలు గైకుంటాము, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయం తప్పిపోతే నీకు రక్షణ ఉండదు. కాబట్టి ఈ ఆజ్ఞలు అన్నిటినీ గైకోవాలి. దేవుని విషయములో మనము అన్నిటిలో కూడా నమ్మకముగా ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్ అనేది చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఒబీడియన్స్ గురించి చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడు, ఆయనకి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. మోషే చేయలేదా దేవునికి ప్రీతికరమైన సేవ? చేశాడు. కానీ అక్కడ సమాజము విసిగించినప్పుడు ఆయన ఒక విషయంలో తప్పు చేశాడు. కాబట్టి మనము అలాంటి తప్పు చేయకూడదు అని మనకి హెచ్చరిక. దేవునికి ఇష్టమైనట్లుగా నువ్వు సేవ చేయాలి, కానీ నువ్వు విసుక్కుంటూ ఏంటి దేవా నన్ను నేను కష్టాల్లో పెట్టేశావు, ఈ సేవ చేయటం వల్ల నాకు ఈ కష్టాలు ఏంటి దేవా అని నువ్వు విసుక్కుంటూ సంతోషం లేకుండా మనస్ఫూర్తిగా కాకుండా సేవ చేస్తే ఆ సేవకు ప్రతిఫలం ఉండదు. అలాగే విశ్వాస జీవితంలో కూడా నేను ఇంత విశ్వాసంలో ఉన్నాను, నా కష్టాలే వస్తున్నాయి ఏంటి అని దేవుని ఎడల మనము మోషేలాగా విసుక్కుంటే, మనకు విధేయతను కొంత కోల్పోతే మనము దేవుని యొక్క శాపాన్ని పొందుతాము అని ఇక్కడ గమనించాల మోషే విషయంలో. కాబట్టి ఇక్కడ ప్రీతికరమైన సేవ చేయాలి. వాట్ ఎవర్ గాడ్ లైక్స్, దోస్ థింగ్స్ ఓన్లీ వీ మస్ట్ డూ. దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే మనం చేయాలి. ఎందుకు వై షుడ్ యూ డూ లైక్ దట్? దేవునికి ఇష్టమైన పనులు ఎందుకు చేయాలి చెప్పండి? దేవునికి ఇష్టమైన పనులు ఎందుకు చేయాలి మనం? ఆశీర్వాదం పొందడానికి. ఓకే, అక్కడ ఏమనుంది? ఆశీర్వాదం కాదు, అక్కడ ఏముంది? ఒకవేళ దేవునికి ఇష్టమైన పని చేయకపోతే వాట్ విల్ హ్యాపెన్? 29వ వచనంలో, For our God is a consuming fire. దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. అక్కడ మోషే ఏమని చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండంలో మోషే ఏమని చెప్తున్నాడు? దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే అవిధేయతను ప్రదర్శిస్తావో ఆయన నిన్ను కాల్చివేస్తాడు. ఎట్లాగా? అదిగో ఇశ్రాయేలీయుల్ని ఆ కొలిమిలో ఎట్లా కాల్చాడు? ఆ కొలిమిలో కాల్చినట్లుగా నన్ను కాల్చివేస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవునికి అవిధేయత కలిగి జీవిస్తే మన జీవితము ఆ యొక్క ఐరన్ ఫర్నెస్ లాగే ఉంటుంది. నిరంతరము కష్టాలు ఉంటాయి. కాబట్టి
దేవునికి విధేయత కలిగినప్పుడు ఆయన మనకి మేలు చేస్తూ ఉంటాడు. హీ విల్ బ్లెస్ us. కాబట్టి ఆ శిక్ష నుండి మనం తప్పించుకోవాలంటే ప్రీతికరమైన సేవ చేయాలి. మరి చేస్తున్నారా? ప్రీతికరమైన సేవ చేస్తున్నారా? తెలీదు. ప్రార్థనకి వస్తున్నాము, మేము వింటున్నాము, బానే ఉంది. బట్ యు ఆర్ నాట్ పెర్ఫార్మింగ్. మీరు సేవ చేయట్లేదు అని వాక్యం చెప్తుంది. సేవ చేయటం అంటే ఏంటి? నువ్వు విన్న విత్తనాల్ని, వాక్యాన్ని జల్లాలి, ఇతరులకు జల్లాలి. ఇవాళ ఒక వాక్యం విన్నావు, ఈ విన్న వాక్యాన్ని రేపు ఎవరికన్నా నువ్వు చెప్తున్నావా? దట్ ఈస్ కాల్డ్ డూయింగ్. పని చేసేవారిగా ఉండాలి. ఏదో చెప్పక్కర్లా. ఇవాళ విన్న వాక్యాన్ని మోషే గారు ఎందుకు కోల్పోయాడు? మోషే గారు అక్కడ శాపాన్ని ఎందుకు పొందాడు? ప్రీతికరమైన సేవ ఎందుకు చేయాలి? నేనేం చేయాలి? పౌలు గారు ఏం చెప్తున్నాడు అనే విషయాల్ని నేను అర్థం చేసుకుంటే నేనేం చేస్తాను? ఎవరికైనా కనబడిన వాళ్ళకి, ఇదిగో మనం చిన్న విషయంలో కూడా మనము అవిధేయతను ప్రదర్శించకూడదు. we must not be disobedient to the word of God అని చెప్పే స్థితిలో మనం ఉన్నామా? పెర్ఫార్మెన్స్. గాడ్ వాంట్స్ అవర్ పెర్ఫార్మెన్స్. మనము సబ్బాతు ఒక రోజునే వీఆర్ పెర్ఫార్మింగ్. సబ్బాతు రోజున ప్రార్థనకి రావటం ద్వారా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం మనం. ఇట్ ఈస్ వెరీ గుడ్, చాలా మంచిది, దేవునికి ఇష్టమైన పని. బట్ వాట్ అబౌట్ అదర్ 6 days? దేవుడు నీ పనులు చేసుకుంటాకి నీకు అవకాశం ఇచ్చి నీ జీవనోపాధి చేసుకుంటున్న సమయంలో మరి దేవుని పని ఏమైనా చేస్తున్నావా? వాట్ అబౌట్ యువర్ పెర్ఫార్మెన్స్? కాబట్టి దేవునికి ప్రీతికరమైన సేవ చేసే స్థితిలో మనం ఉన్నామా? చూడండి 25 నుంచి 28 వచనం, ద్వితీయోపదేశకాండము 4, 25 నుంచి 28. త్వరగా చదవండి. మీరు పిల్లలను కానీ ఆ దేశమందు ఒక కాలము నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనను చేసి మీ దేవుడైన యెహోవా కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినముల నుంచి ఉండక మీరు బొత్తిగా నశించిపోవుదురు. మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయనో అక్కడ జనులలో మీరు కొద్దిమందే మిగిలిందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. కాబట్టి ఇక్కడ మళ్ళా మోషే గారు మరలా హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఆ వాగ్దానం ఇంకా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళక ముందే జరగబోయే సంగతుల్ని మోషే గారు ఆ 2nd, 3rd జనరేషన్కి, అంటే ఐగుప్తు నుంచి బయలుదేరిపోయిన తర్వాత 2nd జనరేషన్కి, 3rd జనరేషన్కి మోషే గారు ఆ చివరి రోజుల్లో అక్కడ చెప్తున్నాడు. ఏమని? ఆఫ్టర్ యు రీచ్ ద ప్రామిస్డ్ ల్యాండ్, ఆఫ్టర్ లివింగ్ సమ్ ఇయర్స్, మీ కొన్ని తరాలు గడిచిన తర్వాత మరలా మీరు కనుక ఐగుప్తులో ఉన్న విగ్రహాల లాంటి విగ్రహారాధన కనుక చేస్తే, ఇఫ్ యు గో బ్యాక్, అప్పుడు ఏమంటున్నాడు? మీరు నశించిపోతారు. యూ విల్ బి డిస్ట్రాయిడ్. తర్వాత ఏమంటున్నాడు ఆయన? మీకు సాక్ష్యాలు ఎవరున్నారు ఇక్కడ? హూ ఆర్ ద విట్నెస్? ఇక్కడ సాక్షులు ఎవరు? సాక్షులు ఎవరు ఇక్కడ? ఏం చూడరా మీరు? ఎవరు? భూమి ఆకాశములు. మరి భూమి సాక్ష్యం చెప్పుద్దా? భూమి సాక్ష్యం చెప్పుద్దా? ఏమో అన్నమాట. God will call earth and heaven. అంటే దేవుడు ఎవరితో అయినా మాట్లాడించగలడు. భూమితో మాట్లాడిస్తాడు, ఆకాశంతో మాట్లాడిస్తాడు దేవుడు.
మనం గనక ఇష్టానుసారంగా దానికి వ్యతిరేకంగా భూమి ఏం చేస్తుంది? వాతావరణం మారిపోద్ది, అనేక మార్పులు వస్తాయి. అలాగే ఆకాశం నుండి ఊహించని మార్పులు జరుగుతాయి. అవి గనక జరిగితే మనం ఈ భూమి మీద జీవించడం కష్టం. కాబట్టి దే ఆర్ ద విట్నెసెస్, బీ కేర్ఫుల్. ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, మనకు కూడా చెప్తున్నాడు దేవుడు, బీ కేర్ఫుల్, జాగ్రత్త జాగ్రత్త. దేని విషయంలో జాగ్రత్త? బెంజమిన్, దేని విషయంలో జాగ్రత్త? టు కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అగైన్స్ట్ ద కోవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞను ఎలా గైకోవాలి? ఆయన నిబంధనలో నిలిచి ఉండాలి. ఇది అదే విషయాన్ని ఇక్కడ చేస్తున్నాడు. ఒకవేళ మీరు దాన్ని ఉంచి బయటికి దాన్ని పాటించకపోతే ఏమవుద్దంట? మీరు నశించిపోతారు, మిమ్మల్ని చెదరగొట్టేస్తాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ కొద్దిమందే ఉంటారు ఈ ఈ కనాను దేశంలో. మరి అప్పుడు అక్కడ మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మీరు మళ్ళా విగ్రహాలని ఏవైతే కళ్ళుండి చూడవు, ముక్కులుండి వాసన చూడవు, చెవులుండి వినవు, ఎందుకు పనికిరాని విగ్రహాలను పూజించే స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు. అగైన్ యూ విల్ గో బ్యాక్. జరిగిందా? అది దేవుడు చెప్పిన మాట జరిగిందా? ఎవరు చెప్పట్లే ఆన్సర్. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞానుసారం జీవించకపోతే శాపం ఇది. ఈ శాపం జరిగిందా జరగలేదా? జరిగింది. దేవుడు వారిని చెదరగొట్టేశాడు, నెబుకద్నెజరు ద్వారా వారిని చెదరగొట్టేశాడు. అలా అనేక దేశాలు చెదిరిపోయి, ఇవాళ చెప్పాలంటే ఆ చెదిరిపోయిన ఆ నెబుకద్నెజరు కాలంలో చెదిరిపోయిన వాళ్ళే కొంతమంది భారతదేశం వచ్చి ఇప్పటికి కూడా భారతీయులందరూ విగ్రహారాధనలు నడిపించేది వాళ్ళే. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇశ్రాయేలీయుల సంతానానికి చెందిన వాళ్ళే, ఆ లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళే ఇటువైపు కూడా వచ్చేసి ఇవాళ ఆ విగ్రహారాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కాబట్టి ఆ శాపము ఎంత భయంకరమైందో చూడండి. దేవుని శాపము అంటే ఆయనను పూజించే వారికి నిత్య నిబంధన ఉంటుంది, ఆ వాక్యానికి విరుద్ధంగా నడిచిన వారికి శాపము భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ఆ శాపం మనము పొందకూడదు. అవిధేయత, ఇక్కడ వాక్యాన్ని గైకొనేవాళ్ళు విధేయులుగా ఉంటారు, వాక్యాన్ని గైకొనకుండా ఇలా విగ్రహారాధన చేసేవాళ్ళు మరి అవిధేయులుగా ఉంటారు. కాబట్టి ఇతర దేవతలను పూజిస్తే చెల్లించవలసిన మూల్యము ఏమిటది? వాళ్ళు అన్ని దేశాలకి చెదరగొట్టబడ్డారు. ఎక్సైల్ అమంగ్ ద నేషన్స్, చెదరగొట్టబడ్డారు. తర్వాత 26వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. 26వ వచనం ఏమంటాడు ఇక్కడ? మీరు ఈ యోర్దాను దాటి మీరేమవుతారు? నశించిపోతారు. విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు మీరు నశించిపోతారు. కాబట్టి మనము దేవుని యొక్క మాట వినకుండా మనము వేరే విధంగా జీవిస్తే మనం ఏమైపోతామండి? నశించిపోతాం. ఇశ్రాయేలు ఎట్లా వాళ్ళు నశించిపోయారు, మనం కూడా నశించిపోతాం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము ఏదైనా సరే షరతులతో కూడి ఉంటుంది. దేవుని యొక్క వాగ్దానము కొన్ని షరతులతో, కండిషన్స్. దేర్ విల్ బి సర్టెన్. మన షాప్కి వెళ్ళాం అనుకోండి, వాడు దానికి వారంటీ ఇస్తాడు. ఒక వస్తువు కొన్న తర్వాత 1 సంవత్సరం వరకు వారంటీ ఇస్తాడు. బట్ ఏమంటాడు? కండిషన్స్ అప్లై అని పెడతాడు, ట్యాగ్ పెడతాడు. అట్లాగే దేవుని యొక్క ఆశీర్వాదాలకి కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని షరతులు ఉంటాయి. ఏమిటవి? అక్కడ జరిగింది ఏంటి? 550 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయలేదో ఏం జరిగింది? వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మానవుని చేతి పనిగా ఉన్న దేవతల్ని వాళ్ళు పూజించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 29 నుంచి 31 వచనాల్లో గనక మనం చూస్తే అక్కడ చెరలో ఉన్న ఇశ్రాయేలుకు దేవుని కృప, చెరలోకి వెళ్ళిన తర్వాత
అంటే ఇవన్నీ ముందుగానే చెప్పండి. ఒకవేళ నువ్వు ఇక్కడ చూడండి, మీరు కావాలంటే అక్కడ 29వ వచనంలో చూడండి. అయితే అక్కడ నుండి అంటే ఒకవేళ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల మీ పూర్ణ అక్కడ నుండి హృదయంతోనూ, మీ తరిమివేయబడి అంటే 550 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? దే వర్ స్కాటర్డ్. వాళ్ళు ఆ సిరియా దేశం తరిమివేయబడ్డారు. అప్పుడు అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడ వాగ్దానం ఉంది. ఏమని? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గనక నీ యొక్క పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను వెతికితే అంటే నశించిపోయిన తరువాత కూడా మన యొక్క స్థితి ఆఫ్టర్ పెరిషింగ్, ఆఫ్టర్ డిస్ట్రాయింగ్, అక్కడ తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం ఏం చూస్తాము? ఆ పందులు వస్తాడు తండ్రి, పోయినప్పుడు కూడా ఈవెన్ ఇన్ దట్ డ్రాస్టిక్ కండిషన్స్ ఇఫ్ యు సీక్ ద లార్డ్, నీవు దేవుని వెతికితే అక్కడ ఏమంటున్నారు? నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వెతకాలి. యు మస్ట్ సెర్చ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. అప్పుడు ఆయన నీకు కనబడతాడు, నీకు ప్రత్యక్షమవుతాడు అని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి చెరలో ఉన్న, ఒకవేళ చెరలోకి వెళితే కూడా ఇశ్రాయేలీయులకి దేవుని కృప. కాబట్టి మనం కూడా మెస్సయ్య రక్షణ నుంచి బయటికి వెళితే కూడా ఆయన ఏమంటున్నాడు? ఎంత పాపినైనా నేను నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ఐ విల్ సేవ్ దెమ్ అంటున్నాడు. మెస్సయ్యను కొట్టిన వాళ్ళు కూడా, పొడిచిన వాళ్ళు కూడా ఆయన ఏమంటున్నాడు? రక్షిస్తానంటున్నాడు. కాబట్టి మనము ఎలాంటి స్థితిలో నశించిపోయినప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళితే, అక్కడ మనం వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. మన కష్టాల్లో మనము మరి దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకని? కొంచెం సంపద వచ్చేటప్పటికి, కొంత మంచి స్థితి వచ్చేటప్పటికి దేవుణ్ణి మనం గుర్తించాం. ఇశ్రాయేలీయుల్లాగా ఆ కనాను దేశంలో మంచి స్థితిని అనుభవించేటప్పుడు దే హావ్ ఫర్గాటన్ దేర్ గాడ్. ఇశ్రాయేలు పిల్లలు వాళ్ళు ఏమైపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోయినప్పుడు దేవుడు వాళ్ళని శపించాడు. కానీ మరలా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత దూరం నుండి వాళ్ళు మొరపెడితే, ఇఫ్ దే ప్రే టు గాడ్ హీ విల్ హియర్ దేర్ ప్రేయర్స్. కాబట్టి ఆయన కట్టడలను ఆజ్ఞల్ని మనము హృదయపూర్వకముగా విత్ అవర్ హోల్ హార్ట్ వీ మస్ట్ ఫాలో, దాన్ని ఆచరించాలి. 31వ వచనం వరకు ఇవాళ చెప్పాను. మిగతాది వచ్చే వారం చూద్దాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మీరు వెతికితే నేను ఆ నిబంధన గుర్తెచ్చుకుంటాను. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరలా రెండోసారి దేవుడు నిబంధన చేస్తాడు, సెకండ్ కోవెనెంట్. కాబట్టి మనము దేవుడు చేసిన నిబంధన, ఆయన ఎప్పుడు తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. ఆయన కొన్ని కండిషన్స్ పెడతాడు, కొన్ని సర్టన్ కండిషన్స్ వీ హ్యావ్ టు ఫాలో. కాబట్టి మనము ఆయన షరతులకు లోబడి ఆయన ఆజ్ఞల్ని గైకొంటే హీ విల్ బ్లెస్ us అబండెంట్లీ. ఆయన మనల్ని బహుగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.